దర్శిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయని అడగడం జరిగింది. దర్శి చాలా కాస్ట్లీ కాన్స్టిట్యుయెన్సీ అవ్వచ్చు, కానీ నా ప్రకారం మన నియోజకవర్గం చాలా వెనుకబడింది. ఎన్నో ప్రాజెక్ట్స్, ఎన్నో ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. జనానికి, ప్రజలకు ఏం కావాలి అని పట్టించుకున్న వాళ్ళు లేరు. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా అందరూ సంక్షేమం, అభివృద్ధి అందరికీ అందాలి, నిరుద్యోగ యువతకు అండగా ఉండాలి అని లాస్ట్ సెప్టెంబర్, పోయిన సంవత్సరం సెప్టెంబర్ ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేశాము. సుమారు 500 మందికి ఆఫర్ లెటర్స్ వచ్చినాయి ఆ రోజు. ఇప్పుడు లాస్ట్ మంత్ నేను సుపరిపాలన తొలియడు ప్రోగ్రాంలో డోర్ టు డోర్ వెళ్తుంటే ఎంతో మంది తల్లిదండ్రులు నన్ను అడిగారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో ఉంటూనే ఉంటున్నారు, ఏదైనా జాబ్ చూడండి అని. అప్పుడు ఆలోచన చేశాను, గత సెప్టెంబర్లో జాబ్ మేళా పెట్టాను, మళ్ళీ ఈ సెప్టెంబర్లో జాబ్ మేళా ఏర్పాటు చేయాలి, యువతకు అవకాశాలు కల్పించాలి అని. కొంతమంది మీరు అనుకోవచ్చు, లేదా తల్లిదండ్రులు అనుకోవచ్చు, సాలరీ తక్కువ కదా, 15,000 రూపాయలే కదా అని. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, చూసుకోండి, ఏ కంపెనీ అయినా, ఎవరైనా మీరేం చదువుకున్నారు, మీలో ఎంత టాలెంట్ ఉంది అనేది, నెక్స్ట్ మీ అనుభవం, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేనే ఉన్నాను నా హాస్పిటల్లో. నేను పాలిటిక్స్లో వచ్చాక ఒక డాక్టర్ని తీసుకునే ముందు నేను వాళ్ళు ఫ్రెష్గా ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా, ఇంకెక్కడన్నా వర్క్ చేశారా, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతాను. ఎందుకంటే ఆ రెండింటికి శాలరీ, జీతం వేరే ఉంటుంది. సో చిన్న జాబ్ అయినా, ఏ జాబ్ అయినా, నేను మీకు ఒకటే ఒక అక్కలాగా ఏం చెప్తానంటే, ఏదైనా జాబ్ జాయిన్ అవ్వండి. మీరు అనుకోవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు, 15,000 కదా, 16,000 కదా, ఖర్చులు సరిపోతాయి వెళ్ళి రావడానికి. బట్ ఒక్కటి ఆలోచన చేయండి, సంవత్సరానికి 1,80,000 లేదా 2 లక్షల రూపాయలు మీరు మీ అమ్మా నాన్న చేతిలో పెడుతుంటే మీరు ఎంత ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నట్టు అనేది ఒక ఆలోచన చేయండి. మీ వల్ల మీ తల్లిదండ్రులకు 1,00,000 వాళ్ళు చేతుల్లో పెడుతున్నారు అంటే కుటుంబాన్ని వాళ్ళు ఎంత సులభంగా నెట్టుకు రాగలరో ఆలోచన చేయండి. అండ్ ఇదే 3-4 ఏళ్ల తర్వాత ఇంట్లో మనం ఖాళీగా ఉంది, అప్పుడు మనకి లేదు ఏదైనా జాబ్ చేసుకుందాము అనుకున్నప్పుడు కంపెనీస్ కూడా ప్రయారిటీ చూస్తారు. వీళ్ళు ఇంట్లో ఎందుకున్నారు, చదువు అయిపోయాక 2 సంవత్సరాలు, లేదా ఇప్పుడే ఫ్రెష్గా కంప్లీట్ చేసుకొని వచ్చారా, వాళ్ళైతే యాక్టివ్గా ఉంటారు, కష్టపడతారు. లేదా ఇంకో వీళ్ళు తక్కువ క్వాలిఫికేషన్, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక చిన్న కంపెనీలో పనిచేసిన అనుభవం ఉంది, కష్టపడతారు. ఇలా కంపెనీస్ కూడా చూస్ చేసుకుంటారు. సో ఇవాళ ఈ జాబ్ మేళాని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను రిపీటెడ్గా జాబ్ మేళాస్ ఏర్పాటు చేస్తుంటాను, మీకు అవగాహన కల్పించడానికి నా వంతు నేను కష్టపడుతుంటాను. చిన్న సాలరీ అనుకోవద్దు. నేను డాక్టర్ కంప్లీట్ అయ్యాక నేను ఒక రెగ్యులర్ హాస్పిటల్కి వెళ్ళాను, ఇంట్లో అందరూ వద్దన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని. సాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు, వర్క్ నేర్చుకుందామని వెళ్ళాను. ఇప్పుడు నా సంపాదన అప్పటిది కంపేర్ కూడా చేసుకోలేము. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి. చాలా దూరం వెళ్ళి అప్పుడప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా, ఇంట్లో వాళ్ళు వద్దన్నా దూరం ప్రయాణాలు చేసి బస్ అయినా ఆటైనా తిరిగి మంచి హాస్పిటల్స్లో వర్క్ నేర్చుకొని వచ్చి సొంతగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాను. సో అందరూ ఏ వయసులో కష్టపడాలి, ఏ వయసులో ఎంజాయ్ చేయాలి అనేది తెలుసుకోండి. ఎప్పుడు తల్లిదండ్రులే మనల్ని చూసుకోవాలి అని అనుకోవద్దు, మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి చేయూత ఇవ్వాలి. ఈ ఏజ్లో మనం చేసేవన్నీ రేపు మన ఫ్యామిలీ మనం ఎలా నడుపుకోగలం అనేది మనకు ఒక అవగాహన వస్తుంది.